టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతా నాయుడు గారు మనతో ఉన్నారు. మరి ముఖాముఖి కార్యక్రమంలో అసలు జై భారత్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తోంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనే అంశాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గీతా నాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు బాగున్నారండి? బాగున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సమస్యల వలయంగా మారిపోయింది. కొన్ని గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం కూడా లేదు, త్రాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాగే మొన్ననే విన్నాం, ఇరక్కం గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నాం. సో అసలు ఆ ఇరక్కం గ్రామం ఎక్కడుంది, అసలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ? తప్పకుండా అండి, చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి సబ్జెక్ట్ కూడా. ఇలాంటి మనం ప్రజలకి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కనుక తీసుకెళ్తే కనీసం ప్రజలు కళ్ళు తెరిచి ఆలోచించి మనసు పెట్టి తప్పకుండా మా జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయడానికి ఒక మంచి అవకాశం నేను తప్పకుండా చెప్తాను. ఇది ఎక్కడుందంటే నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. పులికాట్ సరస్సు అని చాలా ఫేమస్ అండి. పులికాట్ సరస్సు దగ్గర ఇరక్కం అని చిన్న గ్రామం అండి. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో గ్రామం ఉంటుంది. ఒక చిన్న దివి, అది ఇరకం దివి. 4 పక్కలు ఉన్నదాన్ని దివి అంటారు. 4 పక్కల వాటు. అది ఎలా అంటే వాళ్ళకి అసలు ఎలాంటి సౌకర్యాలు లేవండి. అక్కడ అంతా ఫిషర్మెన్సే ఉంటారు. ఎంతమంది ఉంటారంటే అక్కడ కనీసం ఒక 20,000 మంది ఉంటారండి. 20,000 మంది. వాళ్ళు రోజు పడవ ప్రయాణం చేస్తారండి. 7 కిలోమీటర్లు మాత్రం ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు వేరే చోటకి వెళ్ళటానికి ఉండదు. అది కూడా ప్రయాణం ఎలా ఉంటుందంటే పడవ రోజు 2 సార్లే వస్తుందండి. టైమింగ్స్ ఉంటాయి దానికి. మార్నింగ్ ఒక టైము, ఈవినింగ్ ఒక టైం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఆడవాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, డెలివరీ టైంకి వెళ్ళాలన్నా, పాము కాటు తేలు కాట్లకు గురవుతున్నారు ప్రజలు. వాళ్ళు వెళ్ళాలన్నా, ఏది కూరగాయలు తెచ్చుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏదైనా సరే రవాణా కానివ్వండి, ఏదైనా ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్స్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న చిన్న పనులకి దేనికైనా వాళ్ళు పడవ ప్రయాణమే చేయాలి. అది కూడా పడవ ప్రయాణం చుట్టూ వెళ్తుంది కాబట్టి వాటర్ 7 కిలోమీటర్లు ప్రయాణం పడుతుంది. వన్ సైడ్ ఒక్కసారికి వెళ్ళటానికి 7 కిలోమీటర్ వెళ్ళటం రావటం అంటే 14 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాగ వానాకాలం కూడా వాన పడుతూ ఉన్నా కూడా తడుచుకుంటా పడవలనే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అలాగే పనులు కొనసాగించుకుంటారు. ఈ పాపం అంతా ఫస్ట్ నుంచి కనుక మనం చూసుకుంటే 1945 అవతల నుంచి కూడా ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంట్. 22 సంవత్సరాలు ఏమో పరిపాలించింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు కనిపించట్లేదా? షర్మిల గారు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ మా పార్టీ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మా రాజశేఖర రెడ్డి గారి కూతురికి ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ఓట్ వేయండి అని అడుగుతున్నారు కదా. ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తున్నారా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీ నాన్నగారికి ఎందుకు కనిపించలేదు? తర్వాత సీఎం చంద్రబాబు గారు కూడా చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ అని గొప్పగా చెప్తారు. సార్ ఎక్స్పీరియన్స్ కాదండి చంద్రబాబు గారు, మీరు ఒకటి బాగా తెలుసుకోవాలి. ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ మీరు వెళ్ళి వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలి. అది ఎక్స్పీరియన్స్ అంటే. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండో నాకైతే అర్థం కాల. ఆ మాట నేను 100% ఖండిస్తున్నా, నాకు నచ్చలేదు కూడా, మొహం ముందే చెప్తున్నాను. ఇంకోటి, ప్రజలుగా మాకు సమస్యలను అడగకూడదండి. సమస్య తెలుసుకొని ఆ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. అసెంబ్లీలో ప్రజల వాయిస్ వినిపించి మనీ తీసుకొచ్చి అక్కడ ఆ నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టి ప్రజల సమస్యలు లేకుండా చేయాలి. ప్రజలు మాకు అసలు సమస్యలను ఎందుకు చెప్పాలి? మీరేం చేస్తున్నట్టు? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నారా? అలాంటి వాళ్ళు ప్రజల దగ్గర ఓటు అడగడానికి మీకు హక్కు లేదు. నైతిక హక్కు కోల్పోయారు, అడిగే హక్కు మీకు లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి ప్రజల టైంకి వచ్చి ఆ ఓట్లో ఎలక్షన్ టైం మాత్రం పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చేసి మీకు పెన్షన్లు మాత్రం 4,000 ఇస్తాం ఒకరు, 3,000 ఇస్తామని ఒకరు. అంటే పోటీ. ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు గెలిస్తే 4,000 ఇస్తామంటున్నారు. ఈయన ప్రింట్ చేసి ఇస్తున్నారా? ఈయన సొంత ఆస్తులు ఇస్తున్నారా చంద్రబాబు గారు? కాదు కదా, అవన్నీ ప్రజలే కదా ట్యాక్స్లు. ఎందుకు ప్రజలు ఇలా మభ్య పెడుతున్నారు? ప్రజలు పక్కదావ పట్టిస్తున్నారు. ప్రజల ఆలోచనలు కానీ అన్నీ కూడా పక్కదావ పట్టిస్తున్నారు. ప్రజలు గమనించండి, పక్కదావ పట్టకండి, స్ట్రేట్గా వెళ్ళండి, జై భారత్ నేషనల్ పార్టీకి వేయండి. స్ట్రేట్గా వచ్చేసేయండి, నో ప్రాబ్లం. సైడ్కి వెళ్ళకండి. అంతా అసలు ముళ్ళులు ఉంటాయి, అంతా మోసం చేస్తున్నారు, రూటు బాగోదు, పక్కకి వెళ్ళకండి. ఆలోచన కూడా పక్కదావ పట్టకండి. స్ట్రేట్గా రండి, స్ట్రేట్గా ఆలోచించండి, స్ట్రేట్గా మాట్లాడండి. ఎప్పుడైతే మనం బాధల్లో క్వశ్చన్ చేసి గట్టిగా మాట్లాడుతామో బలంగా, అప్పుడే నాయకులు భయపడతారండి. మనకెందుకు అనే ప్రపంచం మనం బతుకుతున్నాం, మనకెందుకు అనేది మనం ఆలోచించబాకండి. గట్టిగా అందరూ వాయిస్ రైజ్ చేయండి, క్వశ్చన్ చేయండి, గట్టిగా మాట్లాడండి. మీరు మాకేం చేస్తారని మీరు మాకు వచ్చి ఓటు అడుగుతున్నారు, మేము ఎందుకు మీకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, గట్టిగా బలంగా అడగండి. ఎందుకంటే వైసీపీ టీడీపీ వాళ్ళే ఇంతకుముందు మన ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి, లేకపోతే 2 ముక్కలు అయిపోయాక ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేయలేదండి? అంటే వీళ్ళకి మాత్రం ఉంటారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా వచ్చినప్పుడు కొన్ని వేల కోట్లు ప్రజలు డబ్బు వృధా చేసేసి రోడ్లు ఏం చేసుకున్నారు, 5 క్లాస్ భవనాలు కట్టుకున్నారు. అని ఎక్కడ ప్యాలెస్లే. హైదరాబాద్లో ఒక ప్యాలెస్, 2 ప్యాలెస్లు, 3 ప్యాలెస్లు, 4 ప్యాలెస్లు, 5 ప్యాలెస్లు, 6 ప్యాలెస్లు, 7 ప్యాలెస్లు, 8 ప్యాలెస్లు, 9 ప్యాలెస్లు, 10
లోటస్ పాండ్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు వైజాగ్లో కట్టుకున్నారు, అక్కడి నుంచి చేస్తాం రూలింగ్ అంటారు. మరి గెలిస్తే చేస్తాం లేకపోతే లేదన్నారు, అది పక్కన పెట్టండి. అక్కడ పెద్ద ప్యాలెస్, మళ్ళీ తాడేపల్లి ఒక ప్యాలెస్. ఎందుకు ఈ డబ్బు ఎవరిది? ప్రజలే కదా. ఎంత వృధా చేస్తున్నారంటే చేయాల్సిన చోట చేయట్లేదు, చేయకూడని చోట వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు మాత్రమే బాగుండాలని మాత్రమే ప్రజల డబ్బు వృధా చేస్తున్నారు, ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ హక్కు మీకు ఎక్కడిది? ప్రజల డబ్బు ప్రజలకు మాత్రమే ఖర్చు పెట్టాలి, ప్రజల సమస్యల కోసం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. మరి ఇక్కడ అమరావతిలో హైకోర్టు ఉంది, హైకోర్టు జడ్జిలు కూడా దయచేసి మీరు కూడా కల్పించుకొని ఇలా వృధా చేస్తున్నప్పుడు మొట్టికాయలు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మొట్టికాయలు పడ్డాయి, హైకోర్టు వాళ్ళు వేశారు, నాకు తెలుసు, నేను కూడా చాలా డిబేట్స్ మాట్లాడినప్పుడు. మరి ఎందుకని ఇన్ని మొట్టికాయలు వేసినా కూడా సిగ్గుసరం లేకుండా ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నారు ఈ వైసీపీ గవర్నమెంట్లో, నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఇరకం దీవిలో పిల్లలు కూడా పాపం ప్రజలు ఒక్కోసారి పడవ వర్షం పడుతుంటే ఉండలేక తడిచిపోయి జ్వరాలు వచ్చి జలుబులు చాలా బాధపడుతున్నారండి. పాము కాటుకు బలైపోతున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అక్కడ అందరు ఫిషర్ మ్యాన్సే ఉంటారండి, అందరు చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉంటారు. అక్కడ చేపలు పట్టే మెయిన్ హెడ్ అధికారి జైపాల్ గారు అండి. జైపాల్ గారు ఫోన్ నేను ట్రై చేస్తున్నా, దొరికితే నేను తప్పకుండా నేను ఛానల్లో కూడా మాట్లాడతాను లైవ్లో. జైపాల్ గారు చాలా బాధపడుతూ చెప్పడం జరిగిందండి, మాకు అసలు ఎవరు ఓట్లు కరంగా చూస్తున్నారు కానమ్మా, మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదు, మమ్మల్ని ప్రజలుగా గుర్తించట్లేదు, అసలు మా ఓటు మాత్రమే అడుగుతున్నారు, మాకు ఏమీ హామీ ఇవ్వట్లేదు, ఇంతవరకు అందరూ చెప్తే విని వెళ్ళిపోతున్నారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేదు, మా బాధలు ఒక్కరు కూడా ఒక్క పార్టీ కూడా తీర్చలేదని ఎంత కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతున్నారు. ఎందుకు అంత కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన బాధ, అంత ఎందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు? సిగ్గు సరాలు ఉండాలి నిజంగా గవర్నమెంట్కి చేసిన వాళ్ళకి. ఎందుకని రోడ్డు వెళ్ళిపోయారు? రోడ్డు వేస్తే వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుంది. ఈ 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు వెళ్ళి వచ్చే పని ఉండదు. తర్వాత ముఖ్యంగా మహిళలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏ టైంలో ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు. అలాంటి మహిళలు కూడా పాపం చాలామంది బిడ్డతో సహా, బిడ్డ చనిపోయి మహిళలు కూడా చనిపోయిన దాఖాలు ఉన్నాయి అక్కడ, మీరు వెళ్ళి చూస్తే కనుక. కొన్ని చోట తీసుకెళ్తున్న నైట్ ఏమో చీకటి, పడవ రాదు, అప్పుడు ఏమైపోవాలి? అలాంటి ప్రదేశాల్లో తీసుకెళ్ళి ఈ వైసీపీ వాళ్ళని, ఈ టీడీపీ వాళ్ళని ఉంచాలి, ఎరకం తీసుకెళ్ళి కట్టేయాలి. అక్కడ కట్టేసి అక్కడ ఏముంటుంది తినండి. అదే అక్కడ నాయకులు పెడితే ఎక్స్పీరియన్స్ ఏంటి, బాగా చూసాం, మేము బాగా చేసాం, కొట్టుకెళ్ళిపోతాం, 175 చాలా డైలాగ్ కొడుతున్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అందరికీ దోల్ తీరిపోయింది, తీసుకెళ్ళి ఎరకం దివిలో పడేయాలి. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళని, టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు పడేస్తే అక్కడ ప్రజల బాధలు, వాళ్ళకి అన్ని బాధలు ఉన్నాయి, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు, దేనికి అనుభవిస్తున్నారు? మీరు కారణం, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కారణం. మీరు కనుక రూలింగ్ లేనప్పుడు వాళ్ళకి రోడ్డు వేస్తే ఆ దుస్థితి ఉండేది కాదు, అంతమంది ప్రాణాలు పోయే కావు. ఆ ప్రాణాలు పోయినాయి, తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలుస్తారా? పిల్లలు కొంతమందికి తల్లి లేకుండా చనిపోయారు, అయిపోయింది. కొంతమంది తండ్రి లేకుండా చనిపోయారు, కొంతమంది తల్లిదండ్రులు లేకుండా ఉండిపోయారు. ఎందుకు ఈ కారణం? ఇదంతా ఎవరంటే గవర్నమెంట్ వాళ్ళదే కారణం. టీడీపీకి వైసీపీకి దయచేసి ఓటు వేయబాకండి. కూటమి అని చెప్పొస్తుంది, మహాకూటమి చాలా విషం అనమాట, అది చాలా డేంజరు. దయచేసి కూటమికి అసలు ఓటు వేయకండి, అలాగే వైసీపీకి కూడా అస్సలు ఓటు వేయబాకండి. మీరు వైసీపీ గవర్నమెంట్ టేస్ట్ చూశారు, టీడీపీ గవర్నమెంట్ టేస్ట్ చూశారు, దయచేసి ఓటు వేయవాకండి. ఓటు చాలా అమూల్యమైనది, 5 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుంది. ఓటు అమ్ముకోకండి, ఓటుని అసలు ఎవరు కొనకూడదు. అది చాలా వేల లక్షల కోట్లు పెట్టినా కూడా కొనకూడని వస్తువు ఏంటంటే ఓటు మనకిష్టమైన నాయకులకి, మనకు నచ్చిన వాళ్ళకి మనం వేసుకోవాలి. అలాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని జేడీ గారిని మీరు చూశారు, ఇప్పుడు ఒక పొలిటిషియన్ లీడర్గా చూడబోతున్నారు కూడా. కాబట్టి ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ప్రజలకు మాత్రమే వన్ సైడ్ తెలుసు. నాణ్యానికి బొమ్మ బరుసు 2 ఎలా ఉంటాయో, ఒక మా జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా 2 ఉన్నాయి, బొమ్మ బరుసు. ఒకటి మాత్రం మీరు బొమ్మ చూశారు పోలీస్ ఆఫీసర్గా. బరుసు ఎలా అంటే పొలిటిషియన్గా చూడాలంటే మీరు ఆయన నిజాయితీ పరులు, ఆయన ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఎలా మాట్లాడతారు, సిన్సియర్గా ₹1 కూడా తినకుండా ఇంకా కావాలంటే ₹1 మీకు పెడతారు, కానీ ఆయన ఎవరిని ఏమీ ఆశించరు. చాలా 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 సిన్సియర్ అండి. నేను ఆయన పార్టీ కానీ సపోర్ట్ చేయట్లా, నిజంగా నేను చూశాను, ఎన్నోసార్లు కలిశాను, ఎన్నోసార్లు మాట్లాడాను, చాలా స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ అందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా జై భారత్ నేషనల్ పార్టీ టార్చ్ గుర్తుకి తప్పకుండా ఓటు వేసి ప్రతి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేలకి మీరు సపోర్ట్ చేయాలి. అలాగే అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, లేకపోతే ఎంపీ స్థానాలు కానివ్వండి, తప్పకుండా జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ గుర్తుకి వేసి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఇరకం ప్రజలకి మేము న్యాయం చేస్తాము. నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా మేము రోడ్డు వేపిస్తామండి. మీరు అడగద్దు, మేమే వేపిస్తాం. ఎందుకంటే ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ జై భారత్ నేషనల్ పార్టీ ఉంటుంది. మీరు అడగద్దు, మీ సమస్యలు ఏమిటో మా సమస్యలే,
మా సమస్యలకు మేము భావించి మేము వచ్చేస్తాం. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళే పనులు చేసేవాళ్ళు నిజమైన నాయకులండి. అలాంటి వారే మా జేడి లక్ష్మణ్ గారు. కాబట్టి తప్పకుండా మాకు ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటు మాత్రం అమ్ముకోకండి. ఒకవేళ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, చెప్పొచ్చు లేదో, ఒకవేళ మీరు కక్కుర్తిపడి 1000-2000 తీసుకుంటారు, అది మీ ఇష్టం, నేను తీసుకోవద్దని చెప్తున్నా. ఒకవేళ తీసుకుంటే అది మీ ఇష్టం, నేనేమన్నాను, తీసుకున్నా కూడా తీసుకోండి. కానీ జై భారత్ నేషనల్ పార్టీకి మాత్రమే ఓటు వేయండి. జై భారత్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.